నమస్కారం. రైతు రంజనికి స్వాగతం. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల పిల్లలకు శుభవార్త చెప్పింది. 2025, 2026 విద్యా సంవత్సరం నుంచి బీటెక్ లో ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీలో అగ్రికల్చర్ కోర్సుల్లో 15% స్పెషల్ కోటా కల్పించనున్నారు. ఈ కోటాకు అర్హత పొందాలంటే విద్యార్థులు కనీసం 4 ఏళ్లు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. ఈ నిర్ణయం వ్యవసాయ కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రత్యేక కోటాకు ఎవరు అర్హులనే దానిపై విశ్వవిద్యాలయం ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తమ విద్యాభ్యాసంలో కనీసం 4 ఏళ్లు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఉండాలి. ఇది ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడంతో పాటు నిజమైన అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయడానికి దోహదపడుతుంది. అయితే విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ జాబ్ కార్డు లేకపోతే కుటుంబం ఎకరం లోపు భూమిని కలిగి ఉండాలి. ఈ నిబంధన తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తుంది. విద్యార్థి లేదా వారి కుటుంబాలు తల్లిదండ్రులు తాతల పేరిట ఎలాంటి వ్యవసాయ భూమి ఉండరాదు. ఇది కేవలం వ్యవసాయ కూలీల పిల్లలకు మాత్రమే ఈ అవకాశం కల్పించాలనే విశ్వవిద్యాలయం లక్ష్యాన్ని స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలు ద్వారా నిజమైన రైతు కూలీల పిల్లలకు వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ప్రవేశం లభిస్తుందని, వారు వ్యవసాయ రంగంలో నైపుణ్యం సాధించి భవిష్యత్తులో దేశాభివృద్ధికి తోడ్పడతారని విశ్వవిద్యాలయం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.